హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే, మీరు ఇంతవరకు ఎక్కడ చూడని, ఎవరూ చెప్పని బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ఒక్కొక్కసారి మనం ఫ్రిడ్జ్లోని పెట్టే వస్తువులను బట్టి ఫ్రిడ్జ్ డోర్ అనేది ఓపెన్ చేయగానే ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి. అలాంటప్పుడు ఫ్రిడ్జ్లో ఏది పెట్టినా అదే స్మెల్ మళ్ళీ పెట్టే ఫుడ్ వస్తువులకు కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే మనకి బ్యాడ్ స్మెల్ పోవాలంటే సింపుల్గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఒక ఉల్లిపాయ అనేది తీసేసుకొని పైన పొట్టు తీసేసుకొని నార్మల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఆనియన్ని తురిమితే ఎలా అయితే తీస్తామో సో అదే విధంగా మనం కొద్దిగా తురుముకోవాలండి. కొంచెం అయితే సరిపోతుంది. ఇలా ఫ్రిడ్జ్ అనేది డోర్ ఓపెన్ చేసిన ప్రతిసారి బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు అంతా కూడా క్లీన్ చేయలేం కదండి. కానీ మనము నెలకొకసారి కానీ 2 నెలలకు ఒకసారి ఫ్రిడ్జ్ మొత్తం కూడాను నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా మనం అప్పుడప్పుడు కూడా కొంచెము చూసారు కదండి. ఈ విధంగా ఉల్లిపాయని తరిమేసుకున్న తర్వాత అంటే మనం చిన్నది తురుముకున్నాము. ఆ తర్వాత కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అయితే వేసాను. ఆ తర్వాత కొంచెం వాటర్ని అయితే వేస్తున్నానండి. పైన మీ దగ్గర ఉంటే ప్లాస్టిక్ కవర్నైనా తీసుకోండి, లేదంటే ఇటువంటి సిల్వర్ ఫాయిల్ అనేది ఉంటుంది కదండి, దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని పైనుంచి హోల్స్ అనేవి పెట్టేసుకున్నాం అనుకోండి. సో మనకి ఆనియన్ అనేది చాలా బాగా అయితే ఈ ఫ్రిడ్జ్లో ఉండే దుర్వాసన అంతా రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా హోల్ పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో ఈ విధంగా ఒక రోజంతా అంటే నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ లేచి చూడండి. సో ఫ్రిడ్జ్లో ఉండే దుర్వాసన అంతా కూడా ఈ ఆనియన్ లోనకైతే వెళ్ళిపోతుంది. అంటే మనం ఆనియన్ వాటర్ పెట్టాం కదా, ఇదంతా లాగేసుకుంటుంది. ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గా ఉంటుంది, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. మన ఇంట్లో మనకి ఈగలు పురుగులు దోమలు లాంటివి కూడా రాకుండా ఇల్లంతా కూడా మంచి సువాసన భరితంగా ఉండాలంటే సింపుల్గా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కొన్ని బౌల్లోన ఈ విధంగా వాటర్ తీసుకొని 1 కానీ 2 కానీ కర్పూరాన్ని అయితే వేసుకోండి. మనము పూజకు వాడే కర్పూరమేనండి. మీకు వీలుంటే ముద్ద కర్పూరాన్ని కూడా తీసుకోవచ్చు. నేనైతే ఒక ముద్ద కర్పూరం బిళ్ళని అయితే తీసేసుకొని ఈ విధంగా వాటర్ గ్లాసులను అయితే పౌడర్ చేసి వేసేసుకొని స్ట్రెయిన్ చేసుకున్నానండి. ఎందువల్లంటే మనం ఇటువంటి బాటిల్స్లో వేసేటప్పుడు స్ప్రే చేసుకోవడానికి అడ్డుపడతాయి కాబట్టి ఇలా మనం స్ట్రెయిన్ చేసుకునే వాటర్ని ఇలా మనం ఒక వాటర్ బాటిల్లో కానీ స్ప్రే బాటిల్లో కానీ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. సో ఈ వాటర్ అనేది అస్సలు పాడవదండి. దీన్ని తీసుకొని వెళ్ళి మన ఇంట్లో ప్రతి మూలలో కూడా మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ రోజుకు ఒకసారి డోర్ల దగ్గర కిటికీల దగ్గర గట్టును స్ప్రే చేసామనుకుంటే ఈగలు పురుగులు లాంటివి కూడా లోనకి రావండి. అలాగే మొక్కల దగ్గర గట్టును మనం ఈ విధంగా స్ప్రే చేయడం వల్ల కూడా మొక్కల మీద పురుగులు అనేవి ఉంటాయి కదా, అవి కూడా రావు. ముఖ్యంగా మనం గుమ్మాల దగ్గర కానీ స్ప్రే చేసామంటే చీమలు దోమలు పురుగులు లాంటివి రావు. అలాగే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ కూడా రాదండి. అలాగే మనకి ఇటువంటి ఫ్లవర్ వాజులు గట్ట ఉంటే చిన్న పురుగులు ఎగురుతూ ఉంటాయి కదా, వీటి మీద కూడా మనం స్ప్రే చేసామంటే పురుగులు అనేవి వాలకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. మనం వారానికి ఒకసారైనా 2 సార్లు అయినా దోశలు అనేవి వేసేటప్పుడు దోశ అనేది మనకి కరకరలాడుతూ మనం హోటల్లోని తింటే ఏ విధంగా అయితే గోల్డెన్ కలర్లో ఉంటుందో అదే విధంగా మన ఇంట్లోనే కూడా చక్కగా తయారు చేసుకోవచ్చండి. సో దానికోసం నేను ఇక్కడైతే 1 గ్లాస్ మినపప్పుకు 4 గ్లాసుల వరకు కూడా రైస్ని అయితే వేసుకొని 4-5 గంటలు నానబెట్టానండి. ఎప్పుడైనా దోశ అనేది కరకరలాడుతూ బ్రౌన్ కలర్లో చక్కగా రావాలంటే సింపుల్గా ఒక చిన్న చిట్కని అయితే తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఇందులోన 1 టీ స్పూన్ వరకు శనగపిండి అలాగే 1/2 టీ స్పూన్ వరకు కూడా మెంతులు అయితే వేసుకోవాలండి. సో చాలామంది కూడాను ఏంటంటే దోశలు అనేవి వేసేటప్పుడు సరిగ్గా రావనుకుంటారు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మెంతులు కూడా మనకి ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదా, ఒక 2 స్పూన్లు మెంతుల వరకు కూడా వేసేసుకొని ఈ మూడింటిని కూడా మనము 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివేట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు బౌల్తో పక్కన నానబెట్టేసుకొని ఆడేసుకున్నప్పుడు డైరెక్ట్గా గ్రైండర్లో వేసుకున్నా సరిపోతుంది. లేదంటే డైరెక్ట్గా మనం ఇలా నానబెట్టేటప్పుడు అంటే రైస్ అవి నానబెడుతూ ఉంటాం కదండి, వాటిల్లో కలిపేసుకొని చక్కగా 1 గంట తర్వాత మనం దీనిని మిక్సీ పట్టించేసుకోవాలి కానీ లేదంటే గ్రైండర్ కానీ వేసేసుకొని దోశలు వేసుకొని చూడండి. దోశలు అనేవి చాలా బాగా కరకరలాడుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి. పెనం అనేది చాలా బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ జల్లేసి ఈ విధంగా దోశలు వేసుకొని చూడండి. వీడియోలో కూడా మీకైతే క్లియర్గా చూపిస్తున్నాను. చాలా చక్కగా పల్చగా మనకైతే తినేటప్పుడు కూడా మనం రెస్టారెంట్లో హోటల్లో తింటే ఎలా అయితే బ్రౌన్ కలర్లో కరకరలాడుతూ వస్తాయో అదే విధంగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. యూజ్ చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం ప్రతిరోజు కూడా కుక్కర్లో రైస్ కానీ పప్పు కానీ ఇలా ఏదో ఒకటి ఉడికించేటప్పుడు
బయటికి లీక్ అయిపోతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ. సో, దానికి రీజన్ ఒకటొచ్చేసి ఈ పిన్నులో ఏది ఇరిక్కిపోయినా లేదంటే మనకు ఒక్కొక్కసారి విజిల్ సరిగ్గా రాకపోవడం, కుక్కర్స్ అనేవి పేలిపోవడానికి రీజన్స్ ఇవేనండి. అలాంటప్పుడు వీటిని సింపుల్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలనేదైతే తెలుసుకుందాము. మన ఇంట్లోని వాడే కుక్కర్ అన్నిట్లో కూడాను ఈ విధంగా కొద్దిగా పిన్ని దగ్గర పై వైపు ఎక్కడైతే విజిల్ పెడతామో అక్కడ కొద్దిగా బేకింగ్ పౌడర్ అలాగే కొంచెం వెనిగర్‌ని అయితే వేసేసుకొని ఒక టూత్ పిక్ పుల్లతో గానీ లేదంటే చిన్న పిన్నుతో గానీ ఈ విధంగా మనం లోన వైపు 2, 3 రోజులకు ఒక్కసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఎందువల్లంటే మనకి ఈ రైస్ గానీ, పప్పు గానీ ఉడికించేటప్పుడు బయటకు పొంగినప్పుడు గట్టా లోన వైపు మనకి స్ట్రక్ అయిపోతూ ఉంటాయండి. అలాగే మురికి చిన్నది నాచు లాంటిది కూడా పట్టేసి విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేవి వచ్చేసి ఒక్కొక్కసారి చిన్న చిన్న బ్యాక్టీరియా లాంటిది కూడా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి సింపుల్‌గా ఈ విధంగా విజిల్స్‌తో పాటు నీట్‌గా ఈ పిన్నును కూడాను మనము వారానికి 1, 2 సార్లు అయినా కూడాను ఇలా నీట్‌గా కొద్దిగా బేకింగ్ పౌడర్ అలాగే వెనిగర్‌తో క్లీన్ చేయడం వల్ల బ్యాక్టీరియా అనేది ఉండదండి. పిన్ అనేది చాలా చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పీచ్ తోటి నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి లోన వైపు ఏది ఉన్నా కూడా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. చక్కగా ఏది కూడా మనం వండేటప్పుడు స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది. వీడియోలో అయితే క్లియర్‌గా చూసారు కదండీ ఎంత నీట్‌గా ఉందో. విజిల్స్ అనేవి మనకు వచ్చేటప్పుడు చెందకుండా ఉండాలంటే సింపుల్‌గా ఒక చిన్న ట్రిక్‌ని అయితే ట్రై చేసి చూడండి. ఇంకా ఐదో టిప్‌నైతే చూద్దాం. మనలో చాలామంది కూడా రూమ్ ఫ్రెషనర్లు అనేవి వాడుతూ ఉంటారు కదా! అవేవి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా రూమ్ ఫ్రెషనర్‌ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్ అనేది వేరేది ఏదైనా వాడలేనిది ఉంటే తీసుకొని ఇందులోనైతే కొద్దిగా రాళ్ళ ఉప్పుని 2, 3 పిడికులు వేసుకోండి. ఆ తర్వాత మీకు నచ్చిన ఏదైనా కూడాను సాఫ్ట్ టచ్ గానీ, కంఫర్ట్ లాంటివి మనం బట్టలకు పెడుతూ ఉంటాం కదండీ! సో, వాటిల్లోనే వేసుకోవచ్చు. లేదంటే హ్యాండ్ వాష్ లాంటివి గట్టా ఉంటాయి కదా! మంచి స్మెల్ వచ్చేవి. వాటిలో కొంచెం పైనుంచి ఈ విధంగా ఈ ఉప్పులో వేసేసుకొని పైన ఇటువంటి సిల్వర్ ఫాయిల్ గానీ, లేదంటే ప్లాస్టిక్ కవర్స్ అనేవి కిచెన్‌లోనే ఉంటూనే ఉంటాయి కదండీ! వాటిని తీసేసుకొని ఈ విధంగా ఒక టూత్ పిక్ పుల్లతోటి చుట్టూ కూడా హోల్స్ పెట్టేసుకొని దీన్ని తీసుకొని వెళ్ళి మనం ఎక్కడైనా కూడా మన ఇంట్లోనూ బీరువాలో పెట్టుకోవచ్చండి. లివింగ్ ఏరియాలో, బెడ్‌రూమ్‌లోన, బాత్రూమ్‌లోన ఇలా పిల్లలు చదువుకునే బుక్స్ దగ్గర గట్టా పెట్టామనుకోండి 24 అవర్స్ కూడా చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి. అలాగే ఇలా ఉప్పు అనేది ప్రతి చోట్ల పెట్టడం వల్ల ఇంట్లో ఇంక నెగెటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు అనేవి కూడా పోతాయన్నమాట. రావు కూడా ఇంట్లోకి. సో, మనము మార్కెట్‌లో ఎన్నో కెమికల్స్ ఉండే ఒడినల్ లాంటివి గట్టను, రూమ్ ఫ్రెషనర్ లాంటివి గట్టను వాడే బదులు ఇలా ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతోటి మనమే నేచురల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఇలా మనం 15 రోజులకు ఒకసారి లేదంటే నెల రోజులకు ఒకసారి ఇందులో కొంచెం ఈ లిక్విడ్‌ని యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో, నేనైతే ఖచ్చితంగా బాత్రూమ్‌లో ఒకటి, బీరువాలో ఒకటి, బెడ్‌రూమ్‌లో ఒకటి పెడతానండి. ఇల్లు అనేది ఎప్పుడు మంచి సువాసన భరితంగా ఉంటుంది. యూజ్ చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఇంకా ఆరవ టిప్‌నైతే తెలుసుకుందాము. మన ఇంట్లోని ఎక్కువగా వాడకం జరిగేది సింక్ కదండీ! ప్రతిరోజు సింక్‌లో ఏదో ఒకటి క్లీన్ చేస్తూనే ఉంటాం కాబట్టి సింక్ అనేది ఈ విధంగా నల్లగా నాచు పట్టేసి విపరీతమైన కంపు కూడా వచ్చేస్తూ ఉంటుంది కదా! ముఖ్యంగా ఇటువంటి ఓల్డ్ సింక్ అయితే ఇంకొక పూటకే మనకి ఇలా నల్లగా అయిపోతుంది. అలాంటప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూద్దాము. ఒక బౌల్‌తో కొన్ని వాటర్‌ని ఈ విధంగా వేడి చేసుకోండి. స్టవ్ మీద పెట్టేసుకొని ఆ తర్వాత ఇంట్లో మనకి ఏవైనా ఎక్స్‌పైర్ డేట్ అయిపోయిన టాబ్లెట్స్ గానీ, నార్మల్ టాబ్లెట్స్‌ని గానీ ఉంటూనే ఉంటాయి గదండీ! సో, వీటిని తీసుకోండి. టాబ్లెట్ వాడడం ఇష్టం లేని వారు కొద్దిగా బేకింగ్ పౌడర్‌ని, వెనిగర్‌ని వేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. సో, ఇది మీ ఆప్షనల్ మాట. ఆ తర్వాత వేడి చేసుకునే నీళ్ళలో నేను ఈ విధంగా ఒక టాబ్లెట్‌ని అయితే తీసుకొని మెత్తగా పౌడర్‌లా తయారు చేసుకొని వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం కూడా వేసేసుకొని మీరు చక్కగా ఈ విధంగా అయితే ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత దీన్ని మనం వంట అంతా పూర్తి అయిపోయిన తర్వాత లేదంటే ఒక్కొక్కసారి చూడండి సింక్‌లోన మనమైతే ఫిష్ కడిగినా లేదంటే ఏవైనా పీతలు లాంటివి, రొయ్యలు లాంటివి కడిగినా కూడా ఆ స్మెల్ పోదు కదండీ! అలా ఆ స్మెల్ పోవాలన్నా కూడా ఈ వాటర్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వాటర్‌ని కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ విధంగా బ్రష్ తోటి చుట్టూ కూడా క్లీన్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే కొంచెం షాంపూని గానీ, సర్ఫ్‌ని కూడా వేసుకొని క్లీన్ చేసుకోవచ్చండి. అలాగే మనము జిడ్డు అనేది గట్టున ఎక్కువగా అంటే గిన్నెలు తోమేటప్పుడు ఆ జిడ్డు మురుకంతా కూడా హోల్స్‌లో స్ట్రక్ అయిపోయి సింక్ అనేది కూడా మనకు ఒక్కొక్కసారి వాటర్ అనేది స్ట్రక్ అయిపోతుంది కదండీ! ఈ వాటర్‌ని తీసుకొని వెళ్ళి ఇలా సింక్ హోల్స్‌లో పోసినా కూడాను సింక్ అనేది స్ట్రక్ అవ్వకుండా లోన బ్యాక్టీరియా ఏది ఉన్నా కూడాను చనిపోతుందండి. సింక్ అనేది నీట్‌గా ఉండాలంటే సింపుల్‌గా ఇలా క్లీన్ చేయవలసిందేనండి.
మీకు ఇంత టైం లేదు అనుకున్నట్లయితే కొంచెం బేకింగ్ పౌడర్ వెనిగర్తో కూడా డైరెక్ట్గా బ్రష్ వేసి క్లీన్ చేసేసుకోవచ్చు. అప్పుడప్పుడు కొంచెం వేడి నీళ్ళతో ఈ విధంగా సింక్ని క్లీన్ చేసుకున్నామంటే సింక్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా, బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా, సింక్ అనేది ఎప్పుడు కొత్తగా నీట్గా స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ శ్రమను తగ్గించుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.